చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్నారు. అండ్ కేకేఆర్ ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. వాళ్ళకిక ఈ సీజన్లో తిప్పలు తప్పవన్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడి నుంచి క్వాలిఫై అంటే ఏం చేయాలి, అసలు ఈ మ్యాచ్లో వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి, సిఎస్కే ఏం బాగా చేశారు, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, డ్యువాల్ బ్రూవెస్ అందరూ చక్కగా కాంట్రిబ్యూట్ చేశారు. బాల్తో నూర్ అహ్మద్, వీరందరి గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ ఇదొక ఇంట్రెస్టింగ్ రైవల్రీ. 2023 నుంచి వీళ్ళిద్దరి మధ్యన చాలా లట్ఫట్లు నడుస్తూనే ఉన్నాయి. అండ్ ప్లేయింగ్ లెవెన్స్లో ఉన్న చేంజెస్ ఉంటాయా, మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి, బ్యాటింగ్ ఎవరిది హెవీ, బౌలింగ్ ఎవరిది హెవీ, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఆల్సో దాంతోపాటు చెప్పుకోవచ్చు కూడా ఉంది. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్స్ యువర్ మ్యాన్ విక్రమ్. నా ఎజంప్షన్స్ కరెక్ట్ అయితే ఇదంతా విక్రమ్ ప్లాన్. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అగేన్స్ట్ కేకేఆర్ వాళ్ళ ఇంట్లో ఆడుతూ చెపాక్లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్నారు. దాంతో వాళ్ళ పాయింట్స్ టేబుల్లో కొంచెం పైకి వచ్చారు. రైట్, దే గాట్ 4 points నో. కేకేఆర్ ఇప్పటికీ 1 point మాత్రమే. దట్స్ ది ఓన్లీ సైడ్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవంది. నౌ కేకేఆర్ గురించి మాట్లాడదాం. కానీ సిఎస్కే ఏం బాగా చేశారు ముందర అది మాట్లాడుకుందాం. మ్యాచ్ జరిగింది ఏంటంటే, నా టాస్ గెలిచి అజింక్య రహానే మేము చేజ్ చేస్తామన్నారు. సో ఫస్ట్ సిఎస్కేని బ్యాటింగ్ చేయమన్నారు. అండ్ దే రిస్ట్రిక్టెడ్ దెమ్ టు 192. యాక్చువల్లీ దట్స్ గుడ్ జాబ్ బై కేకేఆర్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇన్ రిప్లై వాళ్ళు పెద్దగా సరిగా పర్ఫామ్ చేయలేకపోయారు. కేకేఆర్ 160 మాత్రమే స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర 20 overs. గుడ్ జాబ్ బై సిఎస్కే. అండ్ దాంతో కేకేఆర్ లుక్స్ వెరీ డిఫికల్ట్ రైట్ నౌ డీటెయిల్గా మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్లు ఎవరు బాగున్నాయి, ఏంటి స్ట్రాటజిక్గా జరిగిన తప్పులు, సరి విషయాలు ఏంటి, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు, 48 runs స్కోర్ చేశాడు. అంటే ఇక్కడ 50 మిస్ అయింది, 80 మిస్ అయింది, 100 మిస్ అయింది అనుకునే కంటే కూడా T20లో 48 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ కావాల్సిన స్టార్ట్ అందించాడు తను. వైభవ్ రావు తనకి స్టార్టింగ్లో 3 balls, ఫస్ట్ 3 balls ఫీడ్ చేశాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. 3 కట్లు కొట్టాడు, స్టార్ట్ చేశాడు, అట్లా 48 దాకా వెళ్ళిపోయాడు. బట్ అవుట్ అయిన తీరు, అక్కడ క్రెడిట్ మనం యాక్చువల్లీ బౌలర్కి ఇవ్వాలి. బౌలర్ బీయింగ్ కార్తిక్ త్యాగి. 148.1 km/h థండర్ బోల్ట్ స్ట్రైటే వేశాడు. కొంచెం బాల్ లోపలికి మూవ్ అయింది, కాస్త టేలినైంది లోపలికి, అది సరిపోయింది టు క్లీన్ బౌల్డ్ సంజు శాంసన్. అప్పటిదాకా ఈ లుక్డ్ ఇన్ టోటల్ కంట్రోల్. మధ్యలో జస్ట్ దానికంటే ముందరే కొంచెం రిథమ్ కాస్త అటు ఇటు అన్నట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సంజు శాంసన్ పర్ఫార్మెన్స్. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్లో రన్స్ వచ్చాయి. యూజువల్గా ఒక మ్యాచ్లో కొట్టి 3 matches కొట్టక ఇలాంటి ఒక తన పైన క్రిటిసిజం ఉంటుంది, అది లేదు. సో తన కోసం 2-3 లైన్లు అనుకున్నాను మ్యాచ్ జరుగుతున్నప్పుడే. మీకోసం మచ్చుకి సరదా కోసం వదులుతున్నా. సంజు శాంసన్ చేట, మొదలెట్టావు నువ్వు ఆట, చేస్తున్నావు నువ్వు ఇక వేట, బౌలర్లకు చెప్తున్నావు టాటా, ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ ఆట, ఇలానే కానీ నువ్వు అసలు అలా అన్నమాట. చెత్తలా ఉంది కదా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా అంటే ఏదో ఫ్లోలో సరదాగా మాట్లాడేశాను. ఓకే, ఫ్లోలో ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఆ మాత్రం హ్యూమర్ లేకపోతే ఎందుకు, కుళ్ళు జోకులైనా ఉండాలి బాసు. ఆయుష్ మాత్రే, ఈ కుర్రాడు కూడా బాగా ఆడాడు. ఆయుష్ మాత్రే బాగా ఆడాడు. ఎందుకు ఆడాడు అంటే, వైభవ్ అరోరా మళ్ళీ తనకి తప్పు లైన్స్ వేశాడు. ఆయుష్ మాత్రే స్ట్రెంగ్త్ ఏంటి, తను స్టాన్స్ చూస్తే తన ఫ్రంట్ లెగ్ కొంచెం ఓపెన్గా ఉంటుంది. ఓపెన్ స్టాన్స్ ఎందుకు ఉంటుంది, ఎవరైతే లెగ్ సైడ్ని ఎక్కువ యాక్సెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు వాళ్ళ స్టాన్స్ ఓపెన్గా పెట్టుకుంటారు. ఈజీగా బ్యాట్ స్వింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు లెగ్ సైడ్ ఎక్కువ ఆడతారని తెలుసు. అక్కడే ఫీడ్ చేశాడు. మీరు ఒక ఓవర్ కనుక మీకు గుర్తుంటే, ఐ థింక్ దాంట్లో 2 4లు ఒక 6, 2 6లు ఒక 4 మొత్తాన్ని జరిగింది. మనోడు తీసుకొచ్చి ఫస్ట్ ఒక ఫుల్ టాస్ వేసాడు, బయటికి కొట్టేశాడు. దాని తర్వాత ఒక హాఫ్ బాల్ వేసాడు, అది డ్రైవ్ చేశాడు. తర్వాత ఒక షార్ట్ బాల్ వేసాడు, బయటికి కొట్టేశాడు. అంటే ఏం చేద్దాం అనుకున్నాడు అక్కడ, వైభవ్ అరోరాకే తెలియాలి. ఈవెన్చువల్గా తనే అవుట్ చేశాడు. కానీ హిస్ చాయిస్ ఆఫ్ లెన్స్ అండ్ లైన్స్ వాజ్ ది ప్రాబ్లం. డేటా అనలిస్ట్ ఖచ్చితంగా ప్లాన్స్ చేసి ఆ ప్లాన్స్ని ప్లేయర్స్కి అందిస్తారు. అండ్ ప్లేయర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ మ్యాచ్అప్స్ వచ్చినప్పుడు కానీ ఒక ప్లేయర్కి స్ట్రెంగ్త్ ఏంటి, తన వీక్నెస్ ఏంటి, ఇవన్నీ చెప్తారు. అది మైండ్లో పెట్టుకోవాలి. బట్ సమ్ టైమ్స్ జరిగేది ఏంటంటే, మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కొన్నిసార్లు మర్చిపోవచ్చు. వి జస్ట్ గో విత్ ద ఫ్లో. అదే జరిగిందో అనిపించింది. బికాస్ తన స్ట్రెంగ్త్కి బౌలింగ్ వేయడం ఏంటి పెద్దగా అర్థం కాలేదు నాకు. తర్వాత డ్యువాల్ బ్రూవెస్ కూడా 41 స్కోర్ చేశాడు ఇన్ జస్ట్ 29 balls. మంచి స్ట్రైక్ రేట్ ఆఫ్ 141. ఓవరాల్గా మొత్తానికి 192. ఇక్కడ కేకేఆర్ చేసింది బాగా ఏంటంటే, ఆఖరి 4 overs దే పుల్డ్ ఇట్ బ్యాక్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ లుక్ లైక్ 220 కొడతారు. పవర్ ప్లేలో 75 స్కోర్ చేశారు. అక్కడ వికెట్ కూడా పడింది సెకండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది పవర్ ప్లే. వైభవ్ అవుట్ చేశాడు ఆయుష్ మాత్రని. బట్ టిల్ దెన్ సిఎస్కే లుక్డ్ ఇన్ టోటల్ కంట్రోల్. ఇన్ఫాక్ట్ 220 వాజ్ ఆన్ ద కార్డ్స్. కానీ ఎలా అయితే పుల్ బ్యాక్ చేశారో, స్పిన్నర్స్తో వేయించి ఎలా అయితే పుల్ బ్యాక్ చేశారో అజింక్య రహానే, అక్కడ తన క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి, తన బౌలర్స్ని మెచ్చుకోవాలి. ఎస్, వరుణ్ చక్రవర్తి 3 overs 26, మళ్ళీ కొంచెం ఎక్స్పెన్సివ్. కాకపోతే సునీల్ నారాయణ వాజ్ వెరీ గుడ్.
అండ్ అలాగే అనుకుల్ రాయ్ వాజ్ వెరీ గుడ్ అండ్ తన కార్తిక్ త్యాగి బాగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా 192కి వాళ్ళని ఆపగలిగారు. దట్ ఈస్ అ గ్రేట్ జాబ్ డన్. దాంతో మొమెంటమ్ యాక్చువల్లీ వాజ్ విత్ కేకేఆర్. బ్రేక్ తర్వాత చేజ్ మొదలైనప్పుడు అక్కడే గొడవంతా స్టార్ట్ అయింది. పవర్ ప్లేలో కేకేఆర్ కొట్టింది 36 పరుగులు మాత్రమే. ఏం తప్పులు జరిగాయి ఇక్కడ? 1, బ్యాటింగ్ ఆర్డర్ రీషఫుల్ చేశారు. సునీల్ నరైన్ పైకి పంపించారు టు ఓపెన్ విత్ ఫినాలన్. ఇదిలా ఉంచుతాం. దానివల్ల అజింక్య రహానే నంబర్ 3, ఫామ్లో ఉన్న అంకుష్ రఘువంశీ ఒక పొజిషన్ ఇంకా కిందకి నంబర్ 4, క్యామరూన్ గ్రీన్ నంబర్ 5. ఇలా ఒక్కొక్కళ్ళు కిందకి వెళ్తూ పోయారు బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ వర్క్ అయితే అరే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ వర్క్ కాలేదు కాబట్టి ఆబ్వియస్లీ తప్పులు ఎతకాల్సి వస్తుంది. అండ్ వరుసగా మ్యాచ్ ఓడిపోతున్నారు. సో క్లియర్లీ వాళ్ళ స్ట్రాటజీస్ పని చేయట్లేదు. సునీల్ నరైన్ పైన వచ్చాడు, తను ఏదో 2-3 బౌండరీలు కొట్టాడు, అంత బాగుంది, కానీ ఫినాలన్ మళ్ళీ పుసుక్కుని అవుట్ అయిపోయాడు. దిస్ బెగ్స్ ద క్వశ్చన్, ఫినాలన్ కంటిన్యూ చేయాలా? మేబీ నాట్. మేబీ నెక్స్ట్ మ్యాచ్కి టిమ్ సైఫర్ట్ని తీసుకురావాలేమో. ఎందుకంటే ఫినాలన్కి ఛాన్సులు ఇచ్చారు, 5 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు, 5 మ్యాచ్లు రన్ స్కోర్ చేయలేదు, కావాల్సిన స్టార్ట్స్ రావట్లేదు. ఆర్ డస్ ఇట్ మేక్ సెన్స్ టు హ్యావ్ సైఫర్ట్ అండ్ ఆలన్ టుగెదర్? అది జరగాలంటే ఇంకొక ఫారెన్ ప్లేయర్ని డ్రాప్ చేయాలి. ఎందుకు కష్టమో చెప్తా. ఎందుకంటే బౌలింగ్లో పతిరన తను ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తను వస్తే ఒక క్యామరూన్ గ్రీన్ డ్రాప్ చేయాలి, బికాస్ పవల్ బాగా ఆడుతున్నాడుగా, తను టచ్ చేయలేరు. సునీల్ నరైన్ టచ్ చేయలేరు. సో మీరు ఒకవేళ సైఫర్ట్ని ఆడించాలంటే ఫినాలన్ ప్లేస్లో ఆడించాలి, పతిరన్ ఆడించాలంటే గ్రీన్ని డ్రాప్ చేసి ఆడించాలి. 25 కోట్లు ఇచ్చాం కదా, కష్టం అంటే కుదరదు. తను పర్ఫామ్ చేయట్లేదు, బౌలింగ్ ఎక్కువ చేయట్లేదు, బ్యాటింగ్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, పిక్కే చేయలేదు నూర్ అహ్మద్ బౌలింగ్లో, ఇంకెవడేం చేయగలుగుతాడు? ఎవ్వడూ ఏం చేయలేడు. సో వాళ్ళ బ్యాటింగ్ మొత్తం అంతా కూడా ఫెయిల్ అయింది. మీరు నంబర్ 3లో వచ్చిన అజింక్య రహానే, తను ఎక్కువ వేగంగా రన్ స్కోర్ చేయలేదు. అంకుష్ రఘువంశీ, తను ఎక్కువ వేగంగా రన్ స్కోర్ చేయలేదు. పర్లేదు అనిపించారు అంతే. ఇద్దరి మధ్య 50 పార్ట్నర్షిప్ ఉన్నా కూడా అప్పటికి గేమ్ అయిపోయింది ఒక విధంగా. 6 overs 36 మాత్రమే స్కోర్ చేశారు. చేసింగ్ 193 ఫర్ విక్టరీ. కుదరదు. సో స్ట్రాటజికలీ దట్ వాస్ అ మిస్టేక్. ఆ ఇంటెంట్ మిస్ అయింది. ఫినాలన్ రన్ స్కోర్ చేయకపోవడం కేకేఆర్ని ఇబ్బంది పెడుతుంది. నో డౌట్ ఇన్ దట్. సో ఆ మార్పులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ బౌలింగ్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అందుకే అన్న పతిరన్న హ్యాస్ టు కమ్ ఇన్, విచ్ మీన్స్ ఒక టఫ్ కాల్ తీసుకొని అటు ఫినాలన్ని తర్వాత క్యామరూన్ గ్రీన్ కూడా డ్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోమన్ పవల్ ఫామ్లో ఉన్నప్పుడు, క్రితం మ్యాచ్లో కూడా బాగా రన్ స్కోర్ చేసినప్పుడు తనని పైకి పంపించుంటే బాగుండేదిగా. గ్రీన్ ప్లేస్లో తను పంపించుండొచ్చుగా. ఇప్పుడు ఫామ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓవర్స్ ఇవ్వాలి. అంతేగాని మీరు ఫామ్లో లేని వాళ్ళు ఇంకా ఆడిస్తాం అంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది. లాస్ట్లో తను రమన్దీప్ మంచి పార్ట్నర్షిప్, ఇద్దరు కూడా 30 స్కోర్ చేశారు, కానీ అది ఎందుకు పనికి రాకుండా పోయింది. స్పీకింగ్ ఆఫ్ సిఎస్కేస్ బౌలింగ్, వీళ్ళు బాగా బౌలింగ్ చేశారు. స్పెషల్ నూర్ అహ్మద్ 3 wicket haul. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్, ఫైనల్గా ఒక వికెట్ తీసుకున్న లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో ఇంకా బాగా వేశాడు. పిచ్లో కొంచెం అసిస్టెన్స్ ఉండింది, బాల్ కొంచెం లోగా ఉంటుండింది, బట్ చాలా మంచి రెవల్యూషన్స్ ఇంపార్ట్ చేశాడు. గ్రీన్ని అవుట్ చేసిన బాల్ వాజ్ వెరీ గుడ్. గ్రీన్ దాని ముందడాల్సిన బాల్ వెనక్కి వెళ్ళడానికి వేరే విషయం అనుకోండి, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. బట్ ఇన్ స్పేస్ ఆఫ్ 7 deliveries he got 3 wickets. ఇడిసేసాడు కేకేఆర్ది. రింకు సింగ్కి రన్స్ రావట్లేదు. మీరు ఎవరిని చూసినా సరే ఫామ్లో లేరు. దీనికి ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. అందుకనే కేకేఆర్ బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. ఒక గెలుపు కూడా లేదు. 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, దాంట్లో 8 గెలవాలి. గెటింగ్ డిఫికల్ట్. నెక్స్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు కంపల్సరీగా 3-4 వరుస విజయాలు వస్తే తప్ప వాళ్ళ క్యాంపెయిన్ తిరిగి ఆన్ ట్రాక్ రాదు. లేకపోతే ఈ మల్టిపుల్ ఛాంపియన్స్, 3-time ఛాంపియన్స్ కొంచెం కష్టాలు పడక తప్పదు. బట్ నెక్స్ట్ అఫ్ కోర్స్ చెప్పుకోవచ్చుకుంది ఉంది. చెప్పుకోవచ్చులో కూడా దిస్ ఎ క్వశ్చన్ అబౌట్ సిఎస్కే, స్పెసిఫికలీ మహేంద్ర సింగ్ ధోని. అదేంటో ఒకసారి చూడండి. హలో కౌశిక్ గారు, నమస్తే. నా క్వశ్చన్ వచ్చేసి సిఎస్కే టీంలో ఎంఎస్ ధోని గురించి అండి. ఎంఎస్ ధోని ఇంజురీ అని చెప్పి ఆడట్లేదని చెప్పారు. కాకపోతే నాకేమనిపిస్తుందంటే ధోని లేకుండా సిఎస్కే టీంకి అలవాటు చేస్తున్నారు అండ్ ఫ్యాన్స్కి కూడా అలవాటు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి ధోని ఆడట్లేదు అని చెప్తే ఫ్యాన్స్ తీసుకోలేరేమో, అందుకని ఇంజురీ అని చెప్పి పక్కన పెట్టారేమో. అంటే ధోని కూడా ధోని ఇష్టంతో. అండ్ ఒకవేళ ఇంజురీ నుంచి తిరిగి వచ్చి టీంలో ఆడితే ఎవరి ప్లేస్లో ఆడించవచ్చు? మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సాయి కార్తిక్, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ థియరీ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. నేను చాలా రీల్స్ చూసినా, కొన్ని వీడియోస్ చూసినాను. దట్ ఆ రోర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అదే మహేంద్ర సింగ్ ధోని ఫేర్వెల్. అందుకే పాత సిఎస్కే ప్లేయర్స్ అందరినీ పిలిపించారు, చాలా పెద్ద ఈవెంట్లా చేశారు. తను బహుశా ఆడకపోవచ్చు అని విన్నా. ఐ డోంట్ నో, ఫర్ ద సేక్ ఆఫ్ సిఎస్కే ఫ్యాన్స్ అది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. బట్ ఎస్, ఈ థాట్ ప్రాసెస్ ఒక విధంగా కరెక్టే. బికాస్ తనకు కావాలని గ్రౌండ్కి రావట్లే. బికాస్ గ్రౌండ్కి వస్తే అటెన్షన్, ఫోకస్ మొత్తం అంతా ధోని మీదకి వెళ్ళిపోతుంది, టీం మీద ఉండదు. సో టీం గెలిచినా, టీం ఓడిపోయినా టీం మీదే ఫోకస్ ఉండాలి, ఒక మంచి ఉద్దేశం అనుకుంటా. అందుకనే తను ప్రాక్టీస్ సెషన్స్కి వస్తున్నా, మ్యాచెస్కి రావట్లే. చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ల్లో తన హోటల్ నుంచి గ్రౌండ్కి రావడం పెద్ద విషయం కాదు. ఆడకపోయినా డగౌట్లో కూర్చోవచ్చు, కానీ తను కూర్చోట్లే. ఎందుకు? ఫోకస్ తనపైకి వెళ్ళిపోతుంది, అటెన్షన్ తనపైకి వెళ్ళిపోతుంది. సో అక్కడ వరకు కావాలనే దూరంగా ఉంటున్నాడు, టీంని
వదిలేస్తున్నాడు, విచ్ ఇస్ టిపికల్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. బట్ తను మ్యాచ్ ఆడ్డా అన్న ప్రశ్న అయితే ప్రస్తుతానికి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది. ఇంకొక విషయం, తను వస్తే ఎవరి స్థానంలో వస్తే అసలు ఏ కెపాసిటీలో ఆడతారు? కీపర్ కెపాసిటీలో ఆడతారా, ఇంపాక్ట్ సబ్గా వచ్చి ఓన్లీ బ్యాటింగ్ కెపాసిటీలో ఆడతారా? మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలీదు. ఇక వచ్చినా కూడా ఎవరి ప్లేస్లో రావాలి అంటే మీకు నిజంగా చూస్తే అక్కడ బ్యాటింగ్ ఆర్డర్లో మీకు ఎవరిని తీసేయాలో తెలీదు. ఇప్పుడు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ని కూడా తీసేశారు కదా. ఇప్పుడు ఉన్నది ఎవరు? ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మీరు బ్యాటింగ్ 11 చూసినప్పుడు కూడా మీకు అనిపించేది ఏంటి? సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రూవే, సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే, జేమీ ఓవర్టన్. ఎవరిని తీస్తారు ఇక్కడి నుంచి? ఎవరిని తీలేరు. ఇప్పుడు మహా అంటే మీరు సర్ఫరాజ్ని తను బాగా ఆడుతున్నా కూడా తను పక్కన పెట్టి ధోనిని ఆడించాలి, ఒకవేళ ధోనిని ఆడించాలి అనుకుంటే కనుక. బట్ అదర్వైజ్ ఐ డోంట్ సీ హౌ దే కెన్ ఫిట్ ఇన్. బట్ ఐ డోంట్ నో, మేబీ ఇంపాక్ట్ సబ్గా ఆడతారేమో. బికాస్ ప్రశాంత్ వీర్ వాస్ ప్యాడెడ్ అప్. ఇఫ్ యూ నోటీస్, ఒకవేళ త్వరగా వికెట్స్ పడితే దాన్ని పంపిద్దాం అనుకున్నారు. మేబీ అలా యూజ్ చేస్తారా? వెయిట్ చేస్తుంది. దాన్ని కీపింగ్ చేస్తాడా? తెలియదు. ఆల్రెడీ సంజు శాంసన్ ఉన్నాడు, ఉరుల్ పటేల్ కూడా ఉన్నాడు కావాలంటే, కానీ సంజు చేస్తున్నాడు. ధోని వస్తే ధోని కీపింగ్ చేయాలి, ఫీల్డింగ్ చేయలేరు. తన తన సర్జరీస్ అయ్యాయి, కాఫ్ ఇష్యూ అని ఇప్పుడు ఇంజురీ అని చెప్పున్నారు, దాన్ని రీహాబ్ చేసుకుంటున్నారు. సో ఐ డోంట్ సీ హిమ్ రన్నింగ్ అరౌండ్ మచ్. సో ఇట్స్ వెరీ వెరీ ట్రికీ సిచ్యువేషన్. వచ్చి ఎక్కడ ఆడతారో వెయిట్ చేసి చూద్దాం. బట్ యా, వెరీ ఫేర్ అబ్జర్వేషన్ దట్ బహుశా ఆడకపోయే అవకాశాలే ఎక్కువ నాకు అనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది క్వశ్చన్. మీరు కూడా చెప్పుకోవచ్చు ఏమన్నా పంపిద్దాం అనుకుంటే వీడియోస్, ఒక సెల్ఫీలో ఆర్ బ్యాక్ కెమెరా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక వీడియో రికార్డ్ చేసి మీ క్వశ్చన్ ఏంటో పంపిస్తే దాని వల్ల డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? kaushikNCofficial@gmail.com డీటెయిల్స్ కింద మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ నౌ. ప్రివ్యూ ఏంటి? ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ బికాస్ వీళ్ళిద్దరి మధ్యన కాస్త వైరం ఉంది. 2023 నుంచి వైరం మొదలైంది. మీకు గుర్తుంటే 2023లో ఫస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్ వేస్తూ లాస్ట్ బాల్కి ఒక రన్అట్ మిస్ చేస్తాడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో, గుర్తుందా? దాని తర్వాత సింగిల్ పరిగెడతారు, ఆవేష్ ఖాన్ హెల్మెట్ తీసి నాలుకేసి కొడతాడు. దాని తర్వాత అదే సీజన్లో రివర్స్ ఫిక్చర్లో మ్యాచ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్కి బీభత్సమైన గొడవ. మన నవీనులకు మ్యాంగోస్ ఇది ఒక రచ్చ నడిచింది, గుర్తుందా? 2024లో గమనిస్తే మయాంక్ యాదవ్ అక్కడ అగేన్స్ ఆర్సీబీ ఆడుతూ 150 km/h కంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకుని వాళ్ళని షాక్ చేశాడు. రివర్స్ ఫిక్చర్లో 228 చేసి పారేశారు ఆర్సీబీ. జితేష్ శర్మ ఒక ఫెంటాస్టిక్ బ్లైండర్ నాక్ ఆడాడు, దాంతో వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళారు. గుర్తుందా ఇది? ఇలాంటి మ్యాచ్లు జరిగాయి. నౌ ఈ సీజన్లో ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి? ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ ఎక్కడున్నారు? నంబర్ 3లో ఉన్నారు. ఎల్ఎస్జీ ఎక్కడున్నారు? వాళ్ళు కాస్త బాటమ్ హాఫ్లో ఉన్నారు. కాకపోతే 7లోనో 6లోనో 6, 7, 8లో ఎక్కడో ఉన్నారు వాళ్ళు కూడా. విచిత్రం ఏంటంటే రెండు టీమ్స్ మధ్యన డిఫరెన్స్ 2 పాయింట్సే, అంటే ఒక గెలుపు మాత్రమే తేడా. ఐ థింక్ ఈ సీజన్ అలా ఉండబోతుంది. 1, 2, 3కి ముందరే వెళ్ళిపోతారు. బట్ 4th పొజిషన్కి 4-5 టీమ్స్ పోటీ పడేలా అనిపిస్తుంది అనమాట. సో లెఫ్ట్ సీ ఏం జరుగుతుందో. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో చెప్తాను. ఈ స్టాట్స్ చూడండి, మతిపోద్ది. ఇప్పటిదాకా సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ సైడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే వాళ్ళ రన్ రేట్ ఇప్పటిదాకా 11.1, ఇట్స్ నంబర్ 1 ఆన్ ద లిస్ట్ అనే టీమ్స్ పోలిస్తే. వాళ్ళ యావరేజ్ 45.2, ఇది కూడా నంబర్ 1 ర్యాంక్లో ఉంది. వాళ్ళ బాల్స్ పర్ బౌండరీ 3.6, ఇది కూడా నంబర్ 1 ర్యాంక్లో ఉంది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో దుమ్ము దులిపేస్తున్నారు వాళ్ళు, టాప్ టు బాటమ్ అందరూ కూడా. ఫిల్ సాల్ట్ ఫామ్లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ రన్ స్కోర్ చేస్తున్నాడు. రజత్ పటిదార్ అమేజింగ్ టచ్లో ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. టిమ్ డేవిడ్ రన్ స్కోర్ చేస్తున్నాడు. దేవదత్ పడిక్కల్ చంపేస్తున్నాడు. సో మీరు ఎవరిని టచ్ చేసినా సరే వాళ్ళు రన్ స్కోర్ చేస్తున్నారు, అందుకనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎల్ఎస్జీ ఆన్ ది అదర్ హ్యాండ్, వీళ్ళు చూస్తే రన్ రేట్ 7.6, 10th ఆన్ ద లిస్ట్. యావరేజ్ 20.6, 10th ఆన్ ద లిస్ట్. బాల్స్ పర్ బౌండరీ 5.6, 10th ఆన్ ద లిస్ట్. ఏమైందిరా అంటే బెస్ట్ బ్యాటింగ్ సైడ్ ఇన్ ద లీగ్ సో ఫార్ against the worst batting side or least impressive batting side. ఇది బెటర్గా ఉంటుంది అనడానికి, ఇంగ్లీష్లో బెటర్ పదం వాడినట్టు ఎల్ఎస్జీ ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు మధ్యన ఈ బ్యాటింగ్ సైడ్స్ మధ్యన కాంపిటీషన్ చాలా గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది దిస్ పాయింట్ ఆఫ్ టైం. బౌలింగ్ చూద్దాం. ఇక్కడ రోల్స్ రివర్స్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆర్సీబీ బౌలింగ్ చూస్తే వాళ్ళ ఎకానమీ ఇస్ 10.62, 8th ఇన్ ద లీగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే 8th మోస్ట్. మీరు చూస్తే ఎవరిది లీస్ట్ ఎవరిది హైయెస్ట్ ఎకానమీ రేట్స్ అంటే 8th పొజిషన్లో. అంటే చాలా వారికి సరిగ్గా ఎయిట్లు బేసికల్ బౌలింగ్. వీళ్ళు రన్స్ ఎక్కువ ఇస్తున్నారు, వీళ్ళు కూడా మ్యాచ్లు గెలుస్తున్నారు. కానీ ఎకానమీ 10.62, లక్నో సూపర్ జైంట్స్ ఎకానమీ 8.5, అదే టాప్లో ఉన్నారు వాళ్ళు. సో బెస్ట్ బౌలింగ్ సైడ్ ఓ విధంగా లక్నో సూపర్ జైంట్స్, నాట్ ది వర్స్ట్, బట్ కింద నుంచి 3వ స్థానంలో ఉన్న ఆర్సీబీకి అగేన్స్ట్గా ఆ బౌలింగ్ టీమ్స్ మధ్యన బ్యాట్లు ఉందన్నమాట. ఇదిలా ఉండగా ఆర్సీబీ ఇప్పటిదాకా 4 200+ స్కోర్స్ చేశారు. అండ్ 5th 200+ స్కోర్ విల్ బి అ రికార్డ్ ఇఫ్ దే కెన్ డూ దాట్. వీళ్ళు కన్సిస్టెంట్గా 200 స్కోర్ చేస్తున్నా ఇప్పటిదాకా ఎల్ఎస్జీ ఏ టీంని కూడా 200 ఈ సీజన్లో స్కోర్ చేయనివ్వలేదు. ఇందాక చెప్పినట్టుగా ఆర్సీబీ ప్రతి మ్యాచ్లో 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హైయెస్ట్ స్కోర్ టీంది ఈసారి 182. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా,
ఒకే ఒక్క 50+ పార్ట్నర్షిప్ ఉంది లక్నో సూపర్ జైంట్స్కి. అది కూడా ఎవరి మధ్యన గెస్ చేయండి ఒకసారి, వచ్చిందా? ముకుల్ చౌదరి, ఆవేష్ ఖాన్ మధ్యన ఒక 52 రన్ పార్ట్నర్షిప్. దాంట్లో 51 ముకుల్ చౌదరి కొట్టాడు. అదొకటే వాళ్ళ 50+ పార్ట్నర్షిప్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎల్ఎస్జీ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్. బౌలింగ్ వాళ్ళది బాగుంది. మొహమ్మద్ షమి ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, రైట్, వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆవేష్ ఖాన్ తను డీసెంట్ 10 కంటే ఎక్కువ మంది వికెట్స్ తీసుకుంటున్నాడు. మోషన్ ఒక మ్యాచ్ ఆడాడు. మయాంక్ యాదవ్ ఇస్ ఫిట్. సో నౌ ఫిట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి మనం ప్లేయింగ్ 11 ఏది ఉండొచ్చు కాస్త మాట్లాడుకుందాం. ఆర్సీబీ విషయానికి వస్తే హోమ్ టీం వాళ్లే కాబట్టి జాష్ హేజల్వుడ్ ట్రైనింగ్కి రాలేదు. ఐ థింక్ జేకబ్ డఫియే కంటిన్యూ చేస్తారని ఒక థాట్ నా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో అనిపిస్తోంది. సో ఒక మ్యాచ్, 2 మ్యాచ్ ఇతను, ఒక మ్యాచ్ అతను ఇలా ఆడుకుంటారు అనుకుంటా. మంచి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. యాస్టీస్గా ఇదే నడవచ్చు వాళ్ళకి. చాలామంది ఫిల్ సాల్ట్ని తీసేసి జేకబ్ బెతల్ని ఆడిస్తే బాగుంటుంది కదా అని థాట్ ప్రాసెస్ వచ్చింది. ఇది క్రితం మ్యాచ్ కంటే ముందర కొంతమంది మన చెప్పుకోశకులు అడిగారు కూడా, నెక్స్ట్ మ్యాచ్ కట్టే పెడదాం అనుకున్నా, కానీ సాల్ట్ రన్స్ కొట్టేశాడు కాబట్టి ఇప్పుడు అది వ్యాలిడ్ కాదు. మా బ్రో సారీ ఏమనుకోకండి, మళ్ళీ ఒక వీడియో పంపించండి, నెక్స్ట్ టైం క్యాచ్ చేస్తా, కవర్ చేస్తా. అయితే ఇప్పుడు సాల్ట్ని టచ్ చేయలేదు మీరు, తను రన్స్ కొట్టున్నాడు. సో జేకబ్ బెతల్ రావడం కష్టం. నెక్స్ట్ మంగేష్ యాదవ్ అంటున్నారు, కాదు, రసీక్ని ఆడించారు, తను బాగానే బౌలింగ్ చేశాడు. ఎస్ క్రాంప్స్ కొంచెం ఇబ్బంది పడ్డాడు, బట్ ట్రైనింగ్లో తిరిగి వచ్చి మళ్ళీ బౌలింగ్ చేశాడు. సో తనే కంటిన్యూ చేస్తాడు. అభినందన్కి ఇంకా ఛాన్సెస్ ప్రస్తుతానికైతే రావని అనిపిస్తుంది. సో తను బయటికి వెళ్ళిపోయాడు. మంగేష్ మేబీ నెక్స్ట్ ఉన్నాడేమో ఆర్డర్లో, వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగేష్కి అవకాశం ఇస్తారేమో. సో ఇంకేం మార్పులు చేసుకోవాలనిపిస్తుంది. జాష్ హేజల్వుడ్ అందుబాటులో లేడు కాబట్టి డఫియే కంటిన్యూ చేస్తాడు. యాస్టీస్గా మిగతా వాళ్ళు ఉంటారు. లక్నో సూపర్ జైంట్స్ ఆవేష్ ఖాన్ స్థానంలో మయాంక్ యాదవ్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందిట. అగైన్ ఈజ్ గాట్ అ గుడ్ రికార్డ్ అగైన్స్ ఆర్సీబీ. తన వర్క్ లోడ్ కూడా పెంచుకున్నట్ట, 150 కంటే ఎక్కువ వేగం క్లిక్ చేస్తున్నట్ట. ఈజ్ ఫిటర్ రైట్ నౌ, ఈజ్ వాట్ ఎవ్రీబడి సేయింగ్. సో తను ఆడే ఛాన్స్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ అదొకటే చేంజ్లా అనిపిస్తుంది. ఇంకా మోషన్ ఖాన్ ఈజ్ నాట్ ఫిట్ ఇనఫ్. తనకు కూడా ఏదో నిగులు ఉంది. సో తను ఇంకా క్లియరెన్స్ రాలేదు తనకి మెడికల్ టీం నుంచి. బ్యాటింగ్ యాస్టీస్గా ఉంటుంది, కానీ రన్స్ స్కోర్ చేయడం చాలా అవసరం. సో 11స్లో ఈ మాత్రం మార్పులే ఎక్స్పెక్ట్ చేసేది అనమాట. పిచ్ అంటారా చిన్నస్వామిలు ఎప్పుడు కూడా టిపికల్గా హై స్కోరింగ్ మెన్యూవే చూస్తాం. 200 దగ్గరలోనే స్కోర్ చేస్తారు, బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది, బౌలర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. కృణాల్ పాండ్యా హస్ ఫిగర్డ్ వే అవుట్ టు బౌల్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఆల్సో. బౌన్సర్లు వేస్తున్నాడు. అది మీరు నోటీస్ చేశారు. ఐ డోంట్ నో ఇఫ్ యు సా దిస్ ఇన్ ద సోషల్ మీడియా. ఎందుకు బౌన్సర్ వేయగలుగుతున్నాడు అంత చిన్న రన్అప్ తోటి అంటే, తన వెనకాల పాదం ఏదైతే ఉందో అది డాంకీ కిక్ అంటారు. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ చూస్తారు కదా, తన వెనకాల కాలు ఎంత పైకి వెళ్ళి కిక్ చేస్తుందో దానివల్ల తన ఆ బౌన్స్, ఆ స్పీడ్ జనరేట్ చేయగలుగుతున్నాడు అనమాట. ఇది మాస్టర్ చేశాడు, బాగా చేస్తున్నాడు. ఇది ఓవరాల్గా ఆ ప్రివ్యూ, ఈ రివ్యూ. మరి మీ ఆర్ అదర్ రివ్యూ అండ్ ప్రివ్యూ, మీరు ఏ టీంని ఫేవర్ చేస్తున్నారు, ఏ ప్లేయర్ బాగా ఆడుతారు అనుకుంటున్నారు, లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.